హలో ఆల్. ఈ వీడియోలో ది స్కిన్ పెయింటర్ మూవీ రివ్యూ అయితే తెలుసుకుందాం. లేటెస్ట్ మూవీ అయితే ఏం కాదు, 2018 మూవీ. దీనికి ఒక సీక్వెల్ కూడా ఉంది. బట్ రీసెంట్ గా పార్ట్ 1 మాత్రం ఆన్లైన్ లోకి తెలుగు డబ్బింగ్ లో వచ్చింది కాబట్టి నేను దానికోసమే మాట్లాడతాను. అంటే ఇది ఒక చైనీస్ మూవీ భయ్య. ఫ్యాంటసీ మూవీస్ వాళ్ళు ఎక్కువ తీసేది అదే కాబట్టి ఇది కూడా అందులోకి వెళ్ళిపోయింది. మూవీ డ్యూరేషన్ అయితే 1 hour 30 minutes అయితే ఉంటుంది. స్టోరీ ప్లాట్ విషయానికి వచ్చేస్తే ఒక ఫ్యాంటసీ వరల్డ్ అయితే ఉంటుంది. అక్కడ డేమన్స్ అయితే ఉంటారు అనమాట. వాళ్ళు మనుషుల్ని చంపుకుంటూ తింటూ ఉంటారు. అదే యూనివర్స్ లో ఒక రేర్ గ్రూప్ ఆఫ్ పీపుల్ అయితే ఉంటారు. వాళ్ళని స్కిన్ పెయింటర్స్ అంటారు. వీళ్ళు ఏం చేస్తుంటారంటే వాళ్ళకి ఒక సూపర్ న్యాచురల్ ఎబిలిటీ అయితే ఉంటుంది భయ్య. హ్యూమన్ యొక్క ఫ్లెష్, అదే బాడీ కానీ బోన్స్ కానీ వాళ్ళ స్కిన్ ని కానీ ట్రాన్స్ఫార్మ్ చేస్తుంటారు వాళ్ళ దగ్గర ఉన్న స్పెషల్ బ్రషెస్ ద్వారా. ఆ పవర్ ని యూజ్ చేసుకుని అంటే మనుషుల యొక్క బాడీస్ ని రీషేప్ చేస్తుంటారు, లేదంటే రిపేర్ కూడా చేస్తుంటారు. అలాంటి పవర్స్ ఉన్న ఈ పర్సన్స్ వచ్చేసి డేమన్స్ తో ఫైట్ చేయడం అయితే జరుగుద్ది. దాని తర్వాత ఏం జరిగింది అన్నది మీరు ఈ మూవీలో చూస్తారు. ఈ మూవీ నాకు ఎలా అనిపించింది అంటే, తెలిసిందేగా చైనీస్ మూవీస్, అది కూడా ఓన్లీ వాళ్ళు ఫ్యాంటసీ అడ్వెంచర్ మూవీస్ తీస్తారు. కాన్సెప్ట్ వైజ్ అయితే నాకు చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. అరే భలే ఉందిరా కాన్సెప్ట్ అన్న ఫీల్ అయితే వచ్చింది. అదే ఇంట్రెస్ట్ తో చూసాను కానీ నాకైతే నచ్చలేదు భయ్య. లిటరల్లీ చెప్తున్నా, వే ఆఫ్ టేకింగ్ కానీ ఆ స్క్రీన్ ప్లే కానీ డైరెక్షన్ కానీ చాలా అంటే చాలా కష్టంగా అనిపించింది కంప్లీట్ చేయడానికి. ఎక్కడ కూడా క్యారెక్టర్ వర్క్ ఉండదు, స్క్రీన్ ప్లే అంత ఇంట్రెస్టింగ్ గా వెళ్ళదు. అండ్ ఈవెన్ ఆ డ్రామా కూడా చాలా వీక్ గా ఉంటుంది అనమాట. అంత ఇంపాక్ట్ఫుల్ గా అనిపించదు. కాన్సెప్ట్ మీద వచ్చినంత ఇంట్రెస్ట్ మూవీ చూడడానికి అయితే రాలేదు భయ్య అసలు. అంటే పేసింగ్ అండ్ డెవలప్మెంట్ కూడా అనీవెన్ గా వెళ్తూ ఉంటుంది. టిపికల్ స్మాల్ చైనీస్ మూవీస్ చూస్తూ ఉంటాం మనం, చాలా ఫ్యాంటసీ ఫిల్మ్స్. సేమ్ అదే ఫార్మాట్ లో ఉంటాయో ఇది కూడా అదే ఫార్మాట్ లో ఉంటుంది. కాన్సెప్ట్ ఒకటి కొత్తగా తీసుకుంటే సరిపోదు కదా. ఉన్న స్టోరీ, స్క్రీన్ ప్లే, క్యారెక్టర్స్, యాక్షన్, విజువల్స్ ఇలాంటివన్నీ కూడా కొత్తగా ఉండాలి. అస్సలు లేవు కొత్తగా, చాలా చెత్తగా ఉన్నాయి అండ్ రొటీన్ గా ఉన్నాయి అనమాట. సో అందుకే నాకు అంతగా వర్కౌట్ అవ్వలేదు. అంటే ప్రొడక్షన్ లిమిట్స్ కూడా ఉన్నట్టున్నాయి. అంత బిగ్ బడ్జెట్ విజువల్ ఎక్స్పీరియన్స్ అయితే ఏం కాదు. ఎఫెక్ట్స్, కొరియోగ్రఫీ ఇదంతా కూడా చాలా లో ఉంటుంది. అంతగా వర్కౌట్ అవ్వదు. నాకైతే ఎక్కడ కూడా మూవీ అంత ఇంప్రెసివ్ గా అనిపించలేదు. ఓన్లీ కాన్సెప్ట్ వైజ్ కోసం ఒకసారి ట్రై చేద్దాం అనుకుంటే ట్రై చేయండి. అండ్ ఈవెన్ తెలుగు డబ్బింగ్ కూడా అంతగా వర్కౌట్ అవ్వలేదు. చూద్దాం అనుకుంటే చైనీస్ డబ్బెడ్ మూవీస్ అలవాటు ఉంది, ఆ ఫ్యాంటసీ మూవీస్ అనుకుంటే ట్రై చేయండి. ఫ్యామిలీతో కూడా చూడొచ్చు. వైలెన్స్ పరంగా ఇబ్బంది పడతారు కానీ సక్సెస్ నూడిటీ లాంటివి అయితే ఏమీ లేవు. ఈ రోజు రిలీజ్ అయిన కానిస్టేబుల్ కనకం సీజన్ 2 రివ్యూ కూడా మన మెయిన్ ఛానల్ అయితే వస్తుంది. సో ఖచ్చితంగా వీడియో కింద డిస్క్రిప్షన్ లో మెయిన్ ఛానల్ లింక్ ఉంటుంది. కుదిరితే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి భయ్య. వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటే దాని లవ్ యూ ఆల్.